మీకు 2 వేసుకోండి. ఏ వేసుకోండి రౌండ్గా 1 2 1 2 1 2 1 2 రౌండ్ చేసుకోవాలి. ఓకే వేసుకోండి. డోర్ క్లోజ్. పవర్ ఆన్. ఆన్ చేయగానే P1 వస్తుంది. P1 అంటే డైలీ అన్ని మిక్స్డ్. P1 అనేది డైలీ అన్ని మిక్స్డ్. అలా కాదు సపరేట్ అనుకుంటే ఈ ప్రోగ్రామ్స్ గురించి ప్రోగ్రామ్ పడింది. P2 హెవీ జీన్స్ గురించి, జీన్స్ అలా వేసుకున్నప్పుడు డెలికేట్ టీ షర్ట్స్ బనీన్స్ అలాంటి క్లాత్స్ తీసుకోవడానికి. వైట్స్ వచ్చి ఆటోమేటిక్ గేట్ రౌండ్ అవుతుంది. లో వాటర్ తీసుకుంటుంది. ఇందులో 2 pairs మాత్రం వేసుకోవాలి. 3 4 P4 అనేది P4లో 2 pairs మాత్రమే, 1 or 2 pairs మాత్రమే వేసుకోవాలి. P5 స్టెయిన్ వాష్, మరకలు అంటే బట్టలకు, అది కూడా ఏదో ఒకటి ఏదైనా ఒకటే ఉంటుంది కదా సార్. బట్ అది కూడా 2 pairs. ఇప్పుడు మీకు P4 P5 P6లో తక్కువ బట్టలు వేసుకోవాలి వస్తుంది. P6 యాంటీ బ్యాక్టీరియా, చిన్నపిల్లల బట్టలు కానివ్వండి, పేషెంట్ బట్టలు ఉంటారు కదా అలాంటివి. ఓకే సార్. P7 ఉలెన్ స్వెటర్స్ అలాంటివి వేసుకోవడానికి. P8 బెడ్షీట్స్. ఓకే. ఈకో అంటే శారీస్ సార్. 1 to 9 కామన్ సార్. సోక్, వాష్, రిన్స్, డ్రై అన్నీ అవుతాయి. ఇలా కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్స్. P10 రిన్స్ అండ్ డ్రై. మీరు బయట ఒత్తుకొని ఇలా జాడించి ఆరబెట్టాలనుకుంటే ఓన్లీ డ్రై జస్ట్ ఆరబెట్టుకోవడానికి. ఓన్లీ వాష్ జస్ట్ వాష్ అవుతుంది, బయట జాడించి ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ప్యూర్ ఎక్కువ మురికి లేదు తొందరగా అయిపోవాలి అనుకుంటే, అంటే 2 hours అలా వేసుకున్న బట్టలు ఉంటే తొందరగా అయిపోవాలి అనుకుంటే ఎక్స్ప్రెస్ వాష్ P1లో తొందరగా అయిపోతుంది. అదే మీకు ఎక్కువ మురికి ఉంది నానబెట్టాలి అనుకుంటే హాట్ వాటర్ వాష్. ఇది పెట్టి చేయగానే హీటర్ ఆన్ అవుతుంది. ఓకే సార్. వాటర్లో ఆటోమేటిక్ అది తీసుకుంటుంది. ఆటోలో ఉందనుకోండి ఆటోమేటిక్ అది తీసుకుంటుంది మీ బట్టల ప్రకారం. చేసుకొని స్టార్ట్ చేయగానే డ్రమ్ తిరుగుతుంది. మీకు డ్రమ్ తిరిగి ఆగి సర్వెంట్ వాళ్ళు చూపిస్తుంది డిస్ప్లే. బట్టలు వేసి ఆన్ చేయగా డ్రమ్ తిరుగుతుంది. డ్రమ్ తిరిగి ఆ బట్టల క్యాల్కులేషన్ చూసుకొని వెయిట్ చూపించేది ఇక్కడ, కానీ ఆ వెయిట్కి సంబంధించి సర్ఫ్ ఎంత కావాలి వాటర్ ఎంత కావాలని చూపిస్తుంది. వెయిట్ చూపించేది కానీ యాడ్ 1 cup సర్ఫ్ని అడగాలి కదా సార్. యాడ్ 1 cup అడుగుతుంది. యాడ్ 1 cup అని యాడ్ 1 cup అనేది అడుగుతుంది కదా సార్ ఇక్కడ. ఒకటి వేసుకోవాలి. సర్ఫ్ లేదా లిక్విడ్స్, మెయిన్ థింగ్ లిక్విడ్స్ వాడుకొని బెటర్ దాన్ని. ఇక్కడ రన్ అవుతుంది చూడండి. ఒకసారి చేయబెట్టండి. ఎక్కడ చేయబెట్టండి. అప్లికేషన్ అవుతుందా? వాటర్ ఉంటే వాటర్ తీసుకుంటాను. ఓకే సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్. తొందరగా అయిపోవాలనుకుంటే ఇది, అదే ఎక్కువ ఉడుకుంది అనుకోండి ఇది. ఇందాక చెప్పాను కదా నానబెట్టి టైం పెరుగుతుందని చెప్పి. అదే టైంలో మీకు డైరెక్ట్ 25 minutes పెరుగుతుంది. ఇది బోర్ వాటర్ గురించి కాదు సార్. బట్టలో మురికి ఎక్కువ ఉంటే నానబెట్టే టైం పెరుగుతుంది. ఓకే సార్. ఓకే. ఫస్ట్ మనం మీరు రెగ్యులర్ అన్ని కలిపేస్తారా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినామా, స్టార్ట్ చేసినాక P1 P2 ఇట్లా వెళ్తాం కదా, మళ్ళీ P1కి రావాలంటే మొత్తం ఫుల్గా వెళ్ళిపోవాల్సిందే. 12 వరకు వెళ్ళాల్సిందే నాకు. ఒకటే సైకిల్, 1 రివర్స్ లేదు. మళ్ళీ 1 ఓన్లీ 1 సార్. ఇలా వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ ఇలా వెళ్ళి రావాల్సిందే మీకు. అదేలే